అలా గౌరవనీయులు గ్రామ సర్పంచ్ గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మేము వార్డు మెంబర్గా గెలిచి కూడా ఆ రోజు తీర్మానంలో మేము అతన్ని రంజిత్ని తీసేయమని మేము అనలేదు. కాదంటే రంజిత్ని బెదిరిద్దాం అనే ఉద్దేశం మీద ఒక తెల్ల పేపర్ మీద రాయడం జరిగింది. కానీ అసలైన మేటు తీర్మానం లోపల మేము సంతకాలు చేయలేదు. దాంట్లో కూడా డేట్ లేదు. డేట్ లేని దాని గురించి ఆయన ఇంటికాడనే ఉంచుకొని ఏం చేసిండంటే దాన్ని ఆ రోజు నైటే ఆయన మీడియాకు ఇవ్వడం వల్ల మాకు ఈరోజు మేము బాధపడడం జరుగుతుంది. మా తీర్మానం సరే ఆ రోజు తీసేస్తున్నాం అనే ఉద్దేశం మీద ఉంటే తీసేసినాం అన్నట్టుగా ఇవ్వాలి. కానీ మళ్ళీ పెట్టుకునేటప్పుడు కూడా మా గ్రామ పంచాయతీ తీర్మానంతో చేయాలి. కానీ తనకు తాను సొంతంగా నిర్ణయం తీసుకొని వేరే మందిని పెడితే మాత్రం అది చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఎంపీడీఓ ఉన్నాడు, ఎంపీఓ ఉన్నాడు, ఏపీఓ ఉన్నారు. వాళ్ళందరి తీర్మానాల ప్రకారం రంజిత్ మీద ఎటువంటి ఆరోపణ లేదు. లేని దాని విషయంలో ఈయన జోక్యం చేసుకొని మామూలుగా వైట్ పేపర్ మీద మా సంతకాలు తీసుకొని ఈరోజు మమ్మలను మా పాలక వర్గాన్ని కావాలని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము ఏదైనా తప్పు చేస్తే